మన రాష్ట్రంలో అందులో మన నెల్లూరులో 19 నుంచి వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం టోటల్లీ కొలాప్స్ అయిపోయింది. ఆ రోజు నారాయణ సారు వేసిన రోడ్లు, ఈ డ్రైనేజీలు, ఈ కుళాయిలు ఎక్కడే ఆగిపోయింది. ఏమి దాని గురించి ఒక్క కూడా పట్టించుకున్న వాళ్ళు లేడు, చేయను కూడా లేదు. ఎక్కడ వేసిన గొంగళ అక్కడే ఉంది. ఏమైనా పోతే నిరుద్యోగులుగా చాలా మంది మిగిలిపోయి ఉండారు, చదువుకొని రోడ్ల మీద ఉండారు. వాళ్ళకి ఏమి ఉద్యోగాలు లేవు, ఏమీ లేవు. నిత్యావసర వస్తువులు ఎంత పర్సెంటేజ్ పెరిగిపోయినాయో చెప్పలేం. గ్యాస్ 400-500 ఉండింది, ఈ రోజు 1200. నారాయణ సార్ ఉన్నప్పుడు ఈ రోడ్లు గాని, ఈ డ్రైనేజీలు గాని ఇవన్నీ ఎంతో విధంగా అభివృద్ధి చేశాడు. ఆయన పోయిన తర్వాత ఇంకా వీటిని పట్టించుకున్న వాళ్ళు లేడు, చేసిన వాళ్ళు లేడు. చెప్పండి సార్, ఒక మధ్యతరగతి వాళ్ళు ఇల్లు కొట్టుకోవడానికి ఇసుక దొరుకుతుంది. ఇసుకేమో మాకు ఏట్లో బాగా బ్రహ్మాండంగా ఉంది సార్. కానీ దాన్ని బయటికి ఒక టైరు బండి రావాలంటే 500 అవుతుంది సార్. అదే వాళ్ళకి గాని అయితే ఇబ్బడిగా ఎక్కడికైనా ఏ రాష్ట్రానికైనా వాళ్ళు ఇష్ట ప్రకారం దోపిడీ చేసుకుని ఇక్కడేమో దొరకదు. దొరికినా ఒక టైరు బండి ఒక కట్టలో కూడా గలవదేది 500. సో ఈసారి నెల్లూరు నుంచి ఎవరు అధికారంలో వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? నెల్లూరు నుంచి నారాయణ గారు, స్టేట్ లో చంద్రబాబు నాయుడు గారు కానీ వస్తే ఈ రాష్ట్రం అభివృద్ధికి సంక్షేమానికి రెండు బ్యాలెన్స్ చేసుకుని చేస్తాడు. సో పథకాలు కావాలా లేకపోతే అభివృద్ధి కావాలా? రెండు కావాలి సార్. పథకాలు ఇవ్వాలా, అభివృద్ధి కావాలా. ఒకదాన్ని ఇచ్చి ఇంకో దాన్ని పడకేస్తే అది కుంటుపడిపోద్ది రాష్ట్రం. టీడీపీ జనసేన కలయిక ఎలా ఉండబోతుంది? ఈ ప్రజలు దాన్ని మద్దతు ఇస్తున్నారా? గ్యారెంటీకి ఇస్తారు సార్. వాళ్ళిద్దరూ కలుసుకోవాలనే కోరుకుంటున్నారు కూడా ప్రస్తుతం ప్రజలు. ఎందువల్లంటే ఈ చీలిపోయే ప్రభుత్వం వ్యతిరేక ఓటు చీలిపోకుండా ఉండేదానికని వాళ్ళిద్దరు అలయన్స్ పెట్టుకుంటారు. అది మంచి పరిణామం. ఆ పరిణామంతో వీళ్ళు గ్యారెంటీగా అలయన్స్ మీద నిలబడతారు, గ్యారెంటీగా గెలుచుకుంటారు సీట్లు. మనం చూస్తున్నాం పెట్రోల్ రేటు చాలా పెరిగిపోయింది, అది మనం చెప్పలేని పరిస్థితిలో ఉంది. దీని మీద మీ స్పందన ఏంటండి? సార్, మేము నా బండి కొన్న తర్వాత నేను 15 రూపాయలు ఊహించుకుంటుండే పెట్రోల్. ఆ తర్వాత 2 రూపాయలు 3 రూపాయలు ఏదో పెంచితే ఓని గుగ్గోలు పెట్టేవాళ్ళు ప్రతిపక్షాలు. అంటే అప్పుడు ఈయన కాదనుకో వేరే వాళ్ళు అయినా. ఇప్పుడు ఈయన వచ్చేటప్పటికి 60-70 రూపాయలు ఉండేది పెట్రోల్. ఆ తర్వాత ఈయనకు ముందు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఎప్పుడన్నా ఒక 2 రూపాయలు 3 రూపాయలు పెంచితే రోడ్డు మీదకి వచ్చి ఓవని గొగ్గోలు పెట్టి నానా యాగి చేసేవాళ్ళు. ఇప్పుడు ఇంత పెరిగింది, 60-70 ఆడ 110 ఆడ. ఇంత పెరిగినా గానీ వాళ్ళకి సీమ గుట్టినట్టు కూడా లేదు. ఎంతో మంది మామూలుగా మాట్లాడుతున్నారు, కానీ రోడ్డు మీదకి వచ్చి ఏమైనా చేద్దామని అంటే ఆయనకు భయపడుతున్నారు. ఎంత తీసుకుపోయి ఎక్కడ లోపలేస్తారు, ఏమి చేస్తారని భయంతో చాలా మంది బయటకు రాలేకుండా. వస్తువులు పెరిగినాయని కానీ ఇంకోటి కానీ దేనికైనా బయటకు రావాలంటే ప్రజలు గాని, చిన్న తరహా నాయకులు గాని, ఆఖరికి పెద్దోళ్ళు కూడా భయపడి ఇంట్లోనే ఉంటున్నారు. ఎందువల్లంటే వస్తే లోపలేస్తారు. వాళ్ళు ఆధారాలతో పెట్టేది ఏమీ లేవు.